పాటు ప్రజల్లోకి ఎక్కువగా దాని ప్రకారంగా ఈ లోక్ అదాలత్ అనే సిస్టమ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. లోక్ అదాలత్ అంటే కోర్టులోని మీరు కేసులు వేసిన తర్వాత అది పరిష్కారం అవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. మొదటి కోర్టులోనే దాదాపు 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకు మీకు పరిష్కారం జరిగితే దాని మీద ఎపిలేట్ కోర్టు ఆ పైన మళ్ళీ ఇంకో కోర్టు ఉండడం వల్ల దాదాపు మీ కేసులు పరిష్కారం జరిగేసరికి కనీసం 10 సంవత్సరాలు, ఆఖరి కోర్టులో పరిష్కారం అయ్యేసరికి ఇంకా 10 సంవత్సరాల నుంచి కూడా కొన్ని కేసుల్లోని సమయం తీసుకుంటాయి. ఇలాగా ఈ సమయం ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళు ఈ ఫలితాలను అనుభవించలేకపోతున్నారు. కాబట్టి రాజీ మార్గం కూడా చూద్దాం లేదని చెప్పేసి లోక్ అదాలత్లోని ఈ సెటిల్మెంట్స్ అనే ఒక కాన్సెప్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని ఎక్కడైతే రాజీకి అవకాశం ఉన్న కేసుల్లోని మా ఆఫీసర్స్ వాటిని గుర్తించి జ్యుడిషియల్ ఆఫీసర్స్ వాటిని లోక్ అదాలత్ అని ఒక సపరేట్ విభాగం దానికి ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఉండడం వల్ల పథకాలని మనం పటిష్టంగా అమలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ సిస్టమ్ అనే విషయం గురించి మీకు ఎంతవరకు కోర్టులే తెలుసు. న్యాయస్థానాల్లో అక్కడ ఒక జడ్జి గారు ఉంటారు, మీరేంటి మీ లాయర్ గారి ద్వారా కోర్టులోంచి కేసులు వేస్తారు. కోర్టులో కేసులు విచారణ జరిగి చట్టపరంగా అవి పరిష్కారం చేయడం ఆ వ్యవస్థే మీకు తెలుసు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అంత ముందుకు కూడా మనకి ఈ వ్యవస్థ ఉంది, అది కొనసాగుతూనే ఉంది. తదుపరి 1987లో కొంత మార్పు వచ్చింది. ఇందులో మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 39A అనే అధికరణ ఒకటి ఉంది. ఆ అధికరణని చాలా మటుకు 1947లో మన స్వాతంత్రం వచ్చిన నుంచి దాదాపు 87 వరకు కూడాను దాన్ని గుర్తించి పటిష్టంగా అమలు చేయడం జరగలేదు. మొట్టమొదటిసారిగా జస్టిస్ భగవతి గారు అనే జడ్జి గారు సుప్రీంకోర్టులోని దాన్ని ఇనిషియేటివ్ తీసుకొని ఈ 39A ప్రకారంగా కూడాను ప్రజలందరికీ కూడా, భారత పౌరులందరికీ కూడా సమాన హక్కు, సమాన న్యాయం అందించవలసిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. అలాగే ఏ వ్యక్తి కూడాను తన ఆర్థిక అసమానత వల్ల న్యాయం పొందడానికి అవకాశం లేకుండా ఉండకూడదు అని కూడా మన రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి దీనికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని మొదటిసారిగా ఆయన ఒక ఆలోచన చేసి దాన్ని మేము జడ్జిలుగా ఉన్నాం కాబట్టి తీర్పు రూపంలో దీన్ని ఆదేశాలు ఇస్తే వెంటనే అమలు చేయడం జరుగుతుందని చెప్పేసి వారు సుప్రీంకోర్టులోని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లోని ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. చేపట్టిన తర్వాత దీని మీద విస్తృతమైన స్టడీ చేపట్టిన తర్వాత ఎన్నో పథకాలు నాసా వారి ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ వారి సహకారంతో ప్రవేశపెట్టడం జరిగింది. కానీ పథకాలు అనేది పటిష్టంగా అమలు జరగడం లేదని చెప్పేసి నా దృష్టికి రావడం జరిగింది. దాంతో నేను ప్రత్యేకమైన దీని మీద శ్రద్ధ వహించి వీటిని ఎందుకు ఈ పథకాలు సఫలీకృతం కావట్లేదు, ప్రజలు దీన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు అని దీని మీద స్టడీ చేస్తే మొట్టమొదటి కారణం ఏంటంటే నాకు తెలిసింది ప్రచారం తక్కువగా ఉంది, ప్రజల్లోకి వచ్చి దీని మీద అవగాహన లేదు, ఇటువంటి సౌలభ్యం ఒకటి ఉన్నది, వీటిని ఉపయోగించుకోవచ్చు అన్నది ఒకటి నేను గుర్తించాను. కాబట్టి దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రభుత్వం అలాగే న్యాయశాఖ అందిస్తున్నటువంటి ఈ అవకాశాలని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియజేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను గుర్తించాను. అలాగే కిందసారి నేను ఇక్కడికి అనధికారికంగా ఒక పర్యటనకు వచ్చినప్పుడు పండగ సందర్భంలో కలెక్టర్ గారు నాకు మామూలుగా గౌరవపూర్వకంగా కలిసేటప్పుడు ఈ పథకాల గురించి, ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ చర్చకు వచ్చింది. చర్చకు వచ్చేటప్పుడు వారు చాలా డైనమిక్గా చేస్తున్నారు మీ కలెక్టర్ గారు. వారు ఏదో ఈ తీసుకున్న వెల్ఫేర్ మెజర్స్ గురించి కానీ డెవలప్మెంట్ మెజర్స్ గురించి చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, మీరు ఎందుకు మా లీగల్ సర్వీస్ అథారిటీ సర్వీసెస్ను ఉపయోగించుకోకూడదు? నౌ we have made part of this system. దీన్ని ఎగ్జిక్యూటివ్ మా లీగల్ సర్వీస్ అథారిటీ రెండు కలిపి పనిచేస్తే ఇది పటిష్టంగా దీన్ని అమలు చేయొచ్చని చెప్పి నేను చెప్పిన వెంటనే ఆయన వెంటనే ఈ ప్రోగ్రాంతో ముందుకు వచ్చారు. ఇది నిజంగా సమావేశంగా మీ కలెక్టర్ గారి నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీరు లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకుంటే తిరిగి మీకు ఆ కోర్టు ఫీ
మీరు 10,000 కోర్టు ఫీజు కట్టారనుకోండి ఒక సివిల్ దావాలోని, మీరు కోర్టులో రాజీ పడితే లోక్ అదాలత్లోని మొత్తం మీకు ఆ కోర్టు ఫీజు తిరిగి ఇచ్చే అవకాశం కూడా కల్పించడం జరిగింది. అయితే మేము ప్రవేశపెట్టి రాజీ మార్గాన్ని కూడా మేము ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఎందుకు ఇది కూడా పరిష్కారం కావట్లేదు, ఎక్కువగా కేసులు పరిష్కారం కావట్లేదు అని చెప్పి మళ్ళా దీని మీద ఒక చర్చ జరిగితే అందులో మాకు అవగాహనకు వచ్చింది ఏంటంటే, ఈ రాజీ చేయడంలోని కావలసినటువంటి స్కిల్స్ టూల్స్ ఉన్న వ్యక్తులు మనకి లేరు. ఏదో కూర్చోపెడుతున్నాం, రాజీ పడన్నామని చెప్తున్నాం, వాళ్ళు రాజీ పడకపోతే వాళ్ళకి నచ్చజెప్పి రాజీ కుదిర్చే అవకాశం తక్కువగా ఉంది. కాబట్టి దీనికి పరిష్కారం ఏమిటని ఆలోచించి మన నాల్సా వారు, సుప్రీంకోర్టు వారు ఒక ఆలోచన చేసి మీడియేషన్ అనే ఇంకొక సౌలభ్యాన్ని కలుగజేశారు. దీనికి ఈ మీడియేటర్స్ పెట్టి వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇప్పించి ఆ ట్రైన్ మీడియేటర్స్ ద్వారా వీరికి రాజీ చేయిస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసి ఇప్పుడు మీడియేటర్స్ గుర్తించి వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇప్పించి ఇప్పుడు చూసాం ఒక సమస్య. మేము అక్కడ కూర్చున్నప్పుడు మొట్టమొదటి సమస్య ఏమన్నారంటే, మాకు వంశపారంపర్యంగా ఈ భూమి వచ్చింది, ఎప్పుడో మా పూర్వీకులేకి వాళ్ళకి కౌలుకి ఇచ్చారు, వాళ్ళు కౌలు చేసుకుంటున్నారు, ఇప్పుడు మా భూమి మా తల్లిదండ్రులు తాత తల్లిదండ్రులు పోయారు, మాకు రావాల్సిన భూమి వాళ్ళు ఇవ్వటం లేదు అని చెప్పి వీళ్ళు చెప్పారు. ఇప్పుడు వాస్తవంగా చూపిస్తే వాళ్ళకు డాక్యుమెంట్ చూపించారు, ఇది కూడా మాకు ఇచ్చారని చెప్పి, అది రిజిస్ట్రేషన్ లేదు. ఇప్పుడు దీన్ని ఎట్లా పరిష్కారం చేయాలి, వాళ్ళకి ఎలా నచ్చి చెప్పాలి, ఏమయ్యా భూమి ఆల్ది, నువ్వు ఓన్లీ కౌలుదారుడే, ఈ డాక్యుమెంట్ నీకు రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి నీకు ఎటువంటి దీని మీద హక్కు నీకు చట్టరీత్యా నీకేమీ కలగలేదు, కాబట్టి వాళ్ళ భూమి నీకు అందజేయాలి, అయితే నీకున్న కౌలు హక్కులు ఎలా పరిరక్షించాలి అన్న దీని మీద ఆ ట్రేడ్ మీడియేట్ ఇద్దరిని కూర్చోబెట్టి చట్టం నచ్చ చెప్పి ఒక రాజీ కుదర్చడానికి అవకాశం ఇప్పుడు కలిగి ఉంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.